శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుడిలో తప్పులను చెప్పాడు. ధృతరాష్ట్రుడు వేదాలన్నీ చదువుకున్న గొప్ప పండితుడు. కాని పుత్ర వ్యామోహంతో అంతటి అక్షరాస్యుడు నిరక్షరాస్యుడయ్యాడు. ఆనాడు కృష్ణుడు, భీష్ముడు, ద్రోణుడు, విదురుడు, మహామునులు ధృతరాష్ట్రునికి ఎన్నో విధాలా నచ్చజెప్పారు. ఒక్క దుర్యోధనుడు కోసం వారందరి మాటలు పెడచెవిన పెట్టాడు. యుద్ధాన్ని తెచ్చిందే ధృతరాష్ట్రుడు. పాండవులకు మొదటి నుంచి యుద్ధం ఇష్టం లేదు. 100 మంది కుమారుల మరణానికి అసలైన కారణం ధృతరాష్ట్రుడే. భీమార్జునులను ఈ భూమి మీద ఎదిరించి గెలిచేవారెవరూ లేరని తెలిసి తన కుమారులను బలి ఇచ్చాడు. అంత గొప్పవాడైన ధృతరాష్ట్రుడు తన మనసుని అదుపులో ఉంచుకోలేకపోయాడు. కొడుకు చెడిపోతుంటే నియంత్రించలేదు సరికదా, అతను చేసే తప్పులను సమర్థించాడు. జూదం ఆడటమే అధర్మం. అలాంటి జూదంలో గెలిచారన్న దుర్మార్గమైన కారణంతో పాండవుల భార్య, కూతుర్లాంటి ధృతరాష్ట్ర కోడలని జుట్టు పట్టుకొని లాక్కొచ్చి వస్త్రాపహరణం చేసినా ఆ నీచాతి నీచమైన పని చేస్తున్న కుమారులను మందలించలేదు. కనీసం ఇది తప్పు అని కూడా ధృతరాష్ట్రుడు చెప్పలేదు.